కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక వచ్చును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ నెరవేరుస్తూ మరి ఈ దినము వరకు మనల్ని కాచి కాపాడి కొత్త దినములోకి మనల్ని ప్రవేశపెట్టించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ దినపు దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. సంఘములుగా కూడుకున్నటువంటి వారందరితో దేవుని ఆత్మ ఉండి నడిపించునుగాక. ఆమేన్ ఆమేన్. మరి రండి, ప్రశస్తమైనటువంటి సమయంలోకి వచ్చి ఉన్నాము. ఈరోజు మన మధ్యలో వాక్య సందేశాన్ని అందజేయడానికి విజయనగరం నుండి పైడయ్య గారు మన మధ్యలో ఉన్నారు. సమయాన్ని అయ్యగారికి ఇద్దాము. అయ్యగారు వందనాలండి. మరి 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. వందనాలమ్మా, వందనాలు. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరకు పరిశుద్ధుడైన దేవుని నామమున శుభములు తెలియచేయచ్చు. నేటి దినమందు దేవుని యొక్క మాటలను కొద్దిసేపు ధ్యానము చేద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథము నుంచి లూకా శుభవార్త 4వ అధ్యాయము 25, 26, 27 వచనములు చదువుకుందాం. ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి దేశమందంతటను గొప్ప కరువు సంభవించినప్పుడు ఇశ్రాయేలులో అనేక మంది విధవరాండ్రుండినను ఏలియా సీదోనులోని సారిపతు అనే ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. మరియు ప్రవక్త అయిన ఎలీషా కాలమందు ఇశ్రాయేలులో అనేక కుష్ఠరోగులుండినను సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడునూ శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగాన్ని మన మధ్య దీవించి చేయనుగాక. ఆమె ఇలాగా దేవుని యొక్క ఆత్మ సహాయాన్ని కోరుదాం. ప్రభావము కలిగిన దేవుడా, ప్రబలమైన దేవుడా, పరాక్రమము కలిగిన మా దేవుడా, సత్యమైన దేవుడా, నిత్యమైన దేవుడా, సజీవమైన దేవుడా, శక్తి కలిగిన దేవుడా, నీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ప్రతి నిత్యము సజీవుడవై మీ యొక్క పరాక్రమముతో ప్రభావముతో సర్వ ప్రపంచమందంతటా మీ యొక్క కనుదృష్టితో సంచారము చేయిచు ఆత్మవసుడవై ప్రతి ఒక్కరిని పరిపాలన చేయుచు మా నీతి పరిపాలకుడా, ఈ దినమును అనుభవించుట కొరకు అనుమతించి అనుగ్రహించిన మా నాయకుడా, మీకు స్తోత్రములు. ఈ దినమందు ప్రభా ఈ మొదటి చామున మీ పాదముల చెంత కూడి మిమ్మల్ని ఘనపరిచే భాగ్యం మాకు అనుగ్రహించినందులకు మీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. నాయన, చదవబడిన లేఖన భాగము మీది. నా కొరకు మా కొరకు మీరు లిఖించి ప్రభా మా చేతులలో పెట్టి ఉన్నారు. ఇందున్న ప్రభా సత్యమును శక్తిని మేము పొందుకొని అనుభవించుట కొరకు మీ మహాత్మయమును వివరించుచు మీ నామ ఘనత కొరకు జీవించుట కొరకు మీ సహాయము దయచేయమని, దినమంతా మీ రెక్కల చాటున భద్రపరచమని, మా నోటి మాటలు మా హృదయ ఆలోచనలు మీ దృష్టికి అంగీకారమునట్లు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ. ఆమేన్. ప్రియులారా, చదవబడిన లేఖన భాగము మనందరికీ చిరపరిచితమే. దేవునిని ఎరిగిన ప్రతి ఒక్కరూ, దేవునిని రక్షకుడుగా స్వీకరించిన ప్రతి ఒక్కరూ, ఆయన యందు విశ్వాస జీవితము గడిపిన వారందరికీ ఈ లేఖన భాగము చిరపరిచితమే. మరి ఒక పర్యాయము దేవుని యొక్క మాటలను మన వినికిడిలో ధ్యానం చేసుకుందాం. ఇలాగా చదవబడిన లేఖన భాగంలో ఏలియా దినములయందు 3 ఏండ్ల 6 నెలలు ఆకాశము మూయబడి ఉన్నది.
ఆ దేశమంతా కరువు సంభవించింది. అప్పుడు ఆ ఇశ్రాయేలీలలో అనగా ఇశ్రాయేలు దేశమందు అనేక మంది విధవరాండ్రు ఉన్నారు. అయినను ఏలియా సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. ప్రియులారా, చాలా సందర్భాలలో, చాలా సమయాలలో లోకానుసారముగా లోకములో ఉన్న ప్రతి ఒక్కరము కరువు కాటకాలలో గాని, కష్ట సమయాలలో గాని, మనుషులకు సంభవించిన ప్రతి విధమైనటువంటి సమస్యల గుండా జీవన ప్రయాణము కొనసాగుచున్నప్పుడు గాని లోకములో ఉన్న వారందరినీ కొన్ని సందర్భాలలో బేరీజు వేసుకొని, ప్రభువా, మేము మీ బిడ్డలము కదా, మీ జనాంగము కదా, మమ్మలను ఈ విధముగా చేసి మేము ఎటువంటి సంతోషము అనుభవించుటలేదు, ఎటువంటి మేలులు పొందుకొనుటలేదు అని చెప్పి అనేక మంది విశ్వాసుల జీవితాలలో జరుగుతున్న ఆత్మ సంఘర్షణ, మానసిక సంఘర్షణ ఈ దినాలలో చూస్తా ఉన్నాము ప్రియులారా. అయితే అదే సందర్భములో దేవుని యొక్క లేఖనము చెప్పబడుచున్న మాట ఏమిటంటే, ఇశ్రాయేలు దేశమందంతటా కరువు భీకరముగా ఉన్నది. 3.5 సంవత్సరములు ఆకాశము మూయబడి ఉన్నది. ఆకాశము మూయబడి ఉన్నందువలన దేశమందంతటా గొప్ప కరువు సంభవించింది. ఆ కరువు సంభవించినప్పుడు దేవుడు ప్రతి ప్రజను చూచుచున్న దేవుడు, ప్రతి జనాంగమును ఎరిగిన దేవుడు. ఎందుచేతనంటే ప్రతి వారిని సృష్టించిన దేవుడు ఆయనే. ఆయన ప్రతి హృదయమును ఎరుగును ప్రియులారా. ప్రతి వ్యక్తి యొక్క మానసిక పరిస్థితిని ఎరిగిన దేవుడు. కన్న తల్లి వలె, కన్న తండ్రి వలె, కొన్ని సందర్భాలలో తల్లి లోకానుసారంగా తల్లి మరచిన, తండ్రి మరచిన తన బిడ్డలమైన మనలను విడువని ఎడబాయని దేవుడు ప్రతి నిత్యము జ్ఞాపకము చేసుకుని తన హస్త సాముద్రికములో ముద్రించుకున్నందువలన మనలను చూచుచున్న దేవుడు మన యొక్క పరిస్థితులను గమనించి మనలను పెంచి పోషించుటకు గాని, కాచి కాపాడి సంరక్షించుటకు గాని, శోధనల నుండి, వేదనల నుండి, శ్రమల నుండి, ఇరుకుల నుండి, ఇబ్బందుల నుండి తప్పించుటకు గాని సర్వ సమర్థుడు. అయితే ప్రతి ఒక్క విశ్వాసి జీవితములోనూ ఆయన కోరుచున్నది ఏమిటంటే, ఆత్మతో సత్యముతో ఆయనను సేవించమని, ఆరాధించమని, భయముతో భక్తితో విధేయత కలిగి ఆయన ఎడల ప్రవర్తించమని ఆయన సంకల్పమై ఉన్నది. అయితే అట్టి పరిస్థితులలో పూర్వకాలములో కూడా, ప్రవక్తల కాలములో ఆ యొక్క ఇశ్రాయేలీల దేశములో కరువు సంభవించినప్పుడు ఒక విధవరాలిని దేవుడు చూచి ఉన్నాడు. ఆ విధవరాలిపై దేవుని యొక్క కనుదృష్టి నిలిపి ఉన్నది. అయితే అంతమంది ఉన్నారు, అందరినీ దేవుడు చూడలేదా? దేవుని యొక్క మాటలు ప్రతినిత్యము మనము ధ్యానము చేస్తూనే ఉన్నాము ప్రియులారా. దేవుని యొక్క లేఖనములు మనందరికీ తెలుసును. ఆయనను ఎరిగిన వారిని, ఆయనను సేవించిన వారిని, ఆయనను ఆరాధించిన వారిని, ఆయనను తండ్రి, నాయన, అబ్బా అని పిలిచిన వారిని, ఆయనను దేవుడుగా కలిగిన జనులను ఆయన ఎన్నడూ విడిచిపెట్టలేదు. విడిచిపెట్టని దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే మానవ స్వభావముతో బలహీనమైన పరిస్థితులలో మన యొక్క విశ్వాస జీవితమును కొనసాగించలేక సతమతమైపోతూ ఆతృతలతో, ఆందోళనలతో, అవమాన భారముతో, ఆందోళనలతో అనేక రకములుగా మా ప్రార్థన దేవుడు వినలేదేమో, మా పరిస్థితులు ఇంకను మెరుగుపడలేదు, కారణం ఏమిటని చెప్పి అనేక మంది తపన పడుచున్న సందర్భాలు మనకు తెలుసును. మన హృదయ పరివర్తనను దేవుడు ప్రతినిత్యము గమనిస్తూనే ఉన్నాడు ప్రియులారా. ప్రతి ఒక్కరిని చూచుచున్న దేవుడు.
ఆకాశం నుండి తొంగి చూచే దేవుడు ఆ విధవరాలి పరిస్థితిని చూచి ప్రవక్తను పంపించి ఉన్నాడు. అది ఏలియా దినములందు జరిగినది ప్రియులారా. ఏలియా దినములందు జరిగినటువంటి ఆ యొక్క సందర్భమును బట్టి ఏలియాను దేవుడు సీదోనులోని సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి యొద్దకే గాని మరి ఎవరి యొద్దకును పంపబడలేదు. అనేక మంది విధవరాండ్రు ఆ దేశములో ఉన్నారు. దేశం అంటే అనేక రకాల మనుష్యులు జీవిస్తూనే ఉంటారు ప్రియులారా. అనేక రకాల మనుషులు, చిన్నవారు, పెద్దవారు, పేదవారు, ధనికులు, విధవరాండ్రు, కుటుంబీకులు, బిడ్డలు కలిగిన వారు, బిడ్డలు లేనివారు, అనారోగ్యముతో ఉన్నవారు, అవసరతలలో ఉన్నవారు, ఆతృతలలో ఉన్నవారు, అనేక మంది దేశములో మనుషులుగా ఉండుట సహజము. అంతమంది ఉన్న జనాభాలో, అంతమంది ఉన్నటువంటి ఆ దేశములో కేవలము దేవుని దృష్టి సారెపతు అను ఊరిలో ఉన్న ఒక విధవరాలి మీద పడింది. ఆ విధవరాలికి ఎటువంటి ఆధారము లేదు. ఆ రాజుల గ్రంథములో మనము ధ్యానము చేస్తే ఆమె యొక్క పరిస్థితి మనకి అవగాహన అవుతుంది. ఆమె తనకున్న బిడ్డను కాచుకొనుట కొరకు, సాగుట కొరకు ఆమె దగ్గర ఉన్నటువంటి కొద్ది పిండి, కొద్ది నూనెతో అవి తయారు చేసుకొని వాటిని తిని జీవితము చాలించాలనే తపనతో, ఆలోచనతో పుల్లలు ఏరుకోవడానికి వచ్చినప్పుడు ఏలియా ప్రవక్త దృష్టిలో పడినది. ఏలియా అప్పటికే దేవుని చేత ఆదేశించబడి, ప్రేరేపించబడి ఈ స్థలమునకు రావడము జరిగి ఉన్నది. ఈ విషయము మనందరకు లేఖనముల ద్వారా విని ఉన్నాము, ధ్యానము చేసి ఉన్నాము, అందరికీ తెలిసిన సందర్భమే. అయితే ప్రియులారా, ఆ దేశములు అక్కడ లేఖనము ఉన్న దాని ప్రకారముగా ఏమిటంటే, ఇశ్రాయేలులు అనేక మంది విధవరాండ్రు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. అలాగే లోకములో అనేక మంది ప్రజలు ఉన్నారు, అనేక మంది అన్యులు ఉన్నారు, సున్నతి లేని వారు ఉన్నారు, దేవుని ఎరగని వారు ఉన్నారు, దేవుని యొక్క లేఖనములను ధ్యానము చేయుచున్న వారు ఉన్నారు, దేవుని ఎరిగిన వారు ఉన్నారు. వారందరిలో ఈ కోవకు చెందిన వారు అనేక మంది కూడా ఉన్నారు. ప్రియులారా, దేవుని యొక్క మాటల యొక్క మర్మము మనము గ్రహించలేము. మన ఆత్మలకు, మన హృదయమునకు అగోచరము. ఆయన కార్యములు ఎప్పుడూ కూడా మర్మములతో కూడినవే. అయితే సమయం వచ్చినప్పుడు దేవుని యొక్క శక్తిని బయలుపరచుచు దేవుడు తన బిడ్డలను కాచి కాపాడి సంరక్షించుట కొరకు సర్వ సమర్థుడు. ఆ విధవరాలిని చూచిన దేవుడు విధవరాలిని పెంచి పోషించుట కొరకు ప్రణాళికను కలిగి ఉన్నాడు. ఆ ప్రణాళికను ద్వారా ఆయన ఆమె పట్ల కలిగిన దయ కొరకు, దయను బట్టి కనికరమును బట్టి ప్రవక్తను పంపించి ఉన్నాడు. ఆ ప్రవక్త ద్వారా ఆమె 3.5 సంవత్సరములు పెంచి పోషించబడి జీవించబడినట్లుగా, ఆమె కాదు, రాజుల గ్రంథములో మనము చూస్తే ఆమె యొక్క ఇంటివారు అనేక మంది ఉన్నట్లుగా కూడా మనము చూస్తా ఉన్నాం. ఇంతమందిని ఆమె ద్వారా దేవుడు భద్రపరిచి కాపాడి ఉన్నాడు. ఈ కారణం ఏమిటి? మనము పాత నిబంధన గ్రంథములో చూస్తే వినుట వలన విశ్వాసము కలుగుతుంది. ఎవరి వలన జరిగింది? అనేక పర్యాయములు మనము ఈ సందర్భాన్ని ధ్యానము చేశాము. ఇప్పుడు కూడా ఈ కోణములో ఆలోచన చేస్తే యెహోషువ పంపిన వేగుల వారిని రాహాబ్ అనే వేశ్య ఆ దేశములో అనేక మంది ఉన్నారు ప్రియులారా. వారందరికీ రక్షణ అవసరమే. కానీ ఆమె ఇంటికి ఆ రోజులలో దూరం నుండి వచ్చిన వారు లేదా
పనుల మీద వచ్చిన వారు వారి యొక్క ఉనికి బయటపడకుండా ఉండుట కొరకు వేశ్యలు ఉన్న స్థలానికి లేదా బస చేసే స్థలాలకు వెళ్ళుచుండెడు వారు. అలాగనే ఆ వేగుల వారు ఆ రాహాబు అనే వేశ్య దగ్గరికి వచ్చినప్పుడు ఆమె యుక్తిగా వారిని దాచి వారితో ఒక చక్కటి మాట చెబుతుంది. ఆమె చెప్పిన మాట వినుట వలన విశ్వాసము కలిగినట్లుగా మనము చూస్తా ఉన్నాము. మిమ్ములను ఆ ఐగుప్తు బానిసత్వము నుండి, అరణ్యములో నుండి, ఫరో సైన్యము నుండి కాచి కాపాడిన మీ యెహోవా దేవుని క్రియలు మేము విని ఉన్నాము. మీ దేవుడు ఆకాశమునకు, భూమికి, సముద్రమునకు దేవుడై ఉన్నాడు. ఈ దేశమును కూడా మీకు అప్పగించుట కొరకు ఆయన సమర్థుడు అని మాత్రము నేను గ్రహించి ఉన్నాను, నాకు తెలుసును. ఆ సందర్భమున నా ఇంటిని, నన్ను, నా కుటుంబమును రక్షించుట కొరకు నాతో మీరు ఒడంబడిక చేయవలెను. మేము చనిపోకుండా, మమ్మలను చంపకుండా కాపాడండి అని చెప్పినప్పుడు వారితో చేసుకునే నిబంధన మనందరికీ తెలుసు. తొగరు దారము కిటికీలకు కట్టబడినప్పుడు ఆమె కుటుంబీకులను ఆమె రక్షించుకుంది. ఆ దేశంలో అనేక మంది ఉన్నారు, అనేక మంది నాశనం అయిపోయారు, అనేక మంది హతమైపోయారు. కానీ ఆ కుటుంబము రక్షించబడడానికి కారణం, ఆమె రక్షించబడింది కారణం ఏమిటంటే ఆమెలో ఉన్న విశ్వాసము. ఆమె చూడలేదు, ఆ స్థలములో లేదు ఇశ్రాయేలీయులు రక్షించబడినప్పుడు, కానీ ఆమె వినుట వలన విశ్వాసము పొందుకొని దేవుని యొక్క శక్తిని వారి ముందు ఆమె కొనియాడింది. ఒక వేశ్య వారి ముందు సృష్టికర్త అయిన ఆకాశమునకు, భూమికి దేవుడైన మహాత్మయమును కొనియాడింది. ప్రియులారా, నేటి దినమందు మనము ఆ దేవుని సన్నిధిని ధ్యానము చేయుచున్నాము. మనము ఏ దేవుని సన్నిధిని ధ్యానము చేయుచున్నామనంటే, ఎవరి స్వరము వింటే సృష్టి యావత్తు నడిపించబడుతుందో, ఎవరి స్వరము వింటే పశుపక్షాదులు జీవనము కొనసాగించుచున్నాయో, ఎవరి ఆదేశము వలన సర్వ ప్రపంచము మనుగడ కొనసాగించుచున్నదో, అట్టి జీవము కలిగిన, సర్వశక్తి కలిగిన, సర్వాధికారము కలిగిన, ప్రబలమైన ప్రభావము కలిగిన, పరాక్రమము కలిగిన దేవుని సముఖమున నేడు మనము ధ్యానము చేయుచున్నాము. ప్రియులారా, ప్రపంచములో అనేక మంది ఉన్నను ఈ రక్షణ భాగ్యము మనకు మాత్రమే లభించినది. నీకు, నాకు, మనందరికీ రక్షణ భాగ్యము, ఈ రక్షణ వార్త మన ఇంటికి, మన గుమ్మానికి, మన హృదయాలకి, మన జీవితాలకు చెందుట కొరకు మన దగ్గరకు వచ్చి ఉన్నది. ఈ రక్షణ ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక. ప్రియులారా, ఈ దేవుని ప్రణాళికను మనము నిత్యము అనుభవించుచున్నాము, నేడును అనుభవించుట కొరకు దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది కనుక దేవుడు మనలను మరచిపోలేదు. ప్రపంచములో కోట్ల కొలది జనాభా ఉన్నారు. కోట్ల కొలది ఉన్న జనాభాలో సృష్టికి కారణభూతుడు, సృష్టిని పెంచి పోషించుచున్న దేవుడు, సృష్టికి లయకారకుడు, సృష్టికి స్థితికారకుడు, సృష్టికి మనుగడను కొనసాగించే దేవుడు, సృష్టిలో సృష్టించబడిన ఆయన రూపములో మనలను నిర్మించి, మన రూపమును ప్రేమించి, మన రూపములోనే ఆయన ఆత్మను ఉంచి, మన హృదయమును ఆలయముగా చేసుకుని, ఈ ఆలయములోనే ఆయన ధ్యానము చేయుట కొరకు ప్రపంచంలో ఉన్న ప్రజలను విడిచిపెట్టి మనలను మాత్రమే ఆయన ఏర్పరచుకొని ఉన్నాడు. ప్రియులారా, ఇది మన గొప్పతనము కాదు, మన యొక్క ఆధిక్యత కాదు, మన యొక్క మంచితనము కాదు. ఎందుచేతనగా మానవుల యొక్క మంచితనము ఎందుకు కొరగాదు. మానవుల నీతి మురికి గుడ్డల కంటే హీనమైనది. అయినప్పటికీ మనము పాపము చేసిన వారం అయినప్పటికీ మన పాపములను ఆయన వీపు వెనుక వైపు విసిరివేసి మనలను ప్రేమించిన దేవుడు, మనలను పెంచి పోషించుచున్న పోషకుడు, మన రక్షకుడు,
మన ఆదరణకర్త, మన ఆశ్రయదుర్గము, మన జీవనదాత, మన రక్షణ ప్రదాత, మనలను ప్రతినిత్యము జ్ఞాపకము చేసుకొని ప్రపంచములో ఉన్న ప్రజలందరి ముందు మనలను ఏర్పరచుకొని ఉచితముగా తన రక్షణను మనకు అనుగ్రహించి రక్షించుచున్న రక్షకుని యొక్క సన్నిధిని మనము ఉన్నాము ప్రియులారా. విషయాన్ని మనము ఈ యొక్క లేఖనం ద్వారా మనము ధైర్యము తెచ్చుకున్నట్టు కొరకు ఎంతో ఉపయోగకరముగా ఉంటుంది. మరి యొక్క సందర్భము కూడా అక్కడ మనము చూస్తాం ప్రియులారా. ఏలియా ప్రవక్త కాలములో సారెపతు విధవరాలిని పెంచి పోషించినట్లుగా కరువు, ఎటువంటి నిరీక్షణ లేదు, ఎటువంటి ఆధారము లేదు, ఎటువంటి జీవన పోషణ విధానము కూడా కనబడలేదు, జీవించే అవకాశములు ఎక్కడ కనబడని పరిస్థితులలో అద్భుత రీతిగా ఆశ్చర్యకరముగా దేవుని యొక్క కార్యము ప్రవక్త ఏలియా ప్రవక్త ద్వారా జరిగించబడి ఆమె పోషించబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే సందర్భములో ప్రియులారా, ఎలీషా ప్రవక్త కాలమందు ఇశ్రాయేలీయులు అనేక మంది కుష్ఠరోగులు ఉన్నారు. అయితే సిరియా దేశస్థుడైన నయమాను తప్ప మరి ఎవడును శుద్ధి నొందలేదని నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, అనేక మంది ఆ రోజునైతే కుష్ఠ రోగులు, కానీ ఈ రోజున పాపరోగం ప్రతి స్థలమందు, ప్రతి వ్యక్తి జీవితములోను, ప్రతి స్థలమందు, ప్రతి సమయమందు, ప్రతి వ్యక్తి జీవితములోను అంతర్గతముగా వేళ్ళుని పాపపు పునాదులు మీదే మానవ జీవితము కొనసాగుచున్నదని చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. దేవుని యొక్క లేఖనమును ధ్యానము చేయుచున్న మనమైనను, దేవుని వాక్యమును వినిచున్న వారమైనను, దేవుని యొక్క శక్తిని ప్రతినిత్యము ప్రచురము చేయుచు గ్రహించుచున్న వారమైనను, మన కుటుంబాలను పాపము నుండి శాపము నుండి విడిపించబడవలనని అపేక్ష కలిగిన వారమైనను, ప్రతినిత్యము దేవుని ప్రార్థన చేయుచున్న వారమైనను పాపపు కబంధ హస్తాలలోనే మనము మ్రగ్గిపోవుచున్నాము ప్రియులారా. అందుచేతనే మనము పాపము లేని వారమైతే మన ప్రార్థనలు, మన మాటలు, మన ధ్యానములు ఎట్లా ఉంటాయి? ప్రతినిత్యము క్షమించండి, దీవించండి, ప్రతినిత్యము మమ్మలను జ్ఞాపకము చేసుకోనండి, ప్రతినిత్యము మమ్మలను ప్రేమించండి, ప్రతినిత్యము మన యొక్క ఆరాధన గాని, మన యొక్క ప్రార్థన గాని, మన యొక్క మనుగడ గాని, దేవుని యొక్క సన్నిధిని మన పరిశుద్ధులతో కూడి ఆలోచన చేసిన సందర్భాలలో గాని, ఈ వ్యక్తిగత ప్రార్థనలో గాని, కుటుంబ ప్రార్థనలో గాని, ఏకాంత ప్రార్థనలో గాని, సామాజిక ప్రార్థనలో గాని, సమాజపు ప్రార్థనలో గాని, అంతరంగ ప్రార్థనలో గాని మనం ప్రతినిత్యము ప్రార్థన చేసేది, ధ్యానము చేసేది, పాపులము క్షమించండి, కనికరించండి, దీవించండి, రక్షించండి. ఎందుచేత మనలో విశ్వాసము ప్రతినిత్యము సన్నగిలిపోతుందా, లేక ప్రతినిత్యము మనం దేవుని మీద మనకు అపనమ్మకం ఏర్పడుతుందా? నాకైతే అర్థం కాదు. నేను నాతో పాటు అనేక మంది ప్రార్థించినప్పుడెల్లా మనలను ఆయన జ్ఞాపకము చేసుకొనిన పరిశుద్ధుని యొక్క జనాంగము మనము ప్రియులారా. అనేక మంది ప్రపంచములో ఉన్నారు వ్యాధిగ్రస్తులు. వ్యాధి అంటే ఇక్కడ కుష్ఠరోగం అని ఉంది, కానీ ప్రపంచములో ఉన్నటువంటి పాపరోగము, అనేకమైనటువంటి ద్వేషము, సహోదరులను ప్రేమించలేము, సహోదరీలను ప్రేమించలేము, కుటుంబీకులను ప్రేమించలేము, తల్లిదండ్రులను ప్రేమించలేము, అన్నదమ్ములను ప్రేమించలేము, అక్క చెల్లెండ్రులను ప్రేమించలేము. మాట్లాడినప్పుడు, ప్రార్థించినప్పుడు మాత్రమే మాటలు చెప్తాము, కానీ భౌతికముగా లోకానుసారముగా లోకములోనికి వెళ్ళిన మరుక్షణము నీవేం చేస్తున్నావు, నువ్వు నా కొరకు ఏం చేశావు, ఎందుచేత ఈ విధంగా అయింది, ఎప్పుడు కూడా పార్షియాలిటీ ఆచరిస్తూ కుటుంబముల పట్ల ఎటువంటి బాధ్యత గాని, సోదర సహోదరుల పట్ల ఆత్మీయత గాని, ఆప్యాయతలు గాని మచ్చుకైనా ఎక్కడ కనబడటలేదు ప్రియులారా. దేవుని లేఖనములు చెప్పుచున్నవి, సహోదరుని ప్రేమించిన వాడు పాపము చేసిన వానితోనే సమానం.
కుటుంబీకులను ప్రేమించలేని వాడు ఇతరులను ఎట్లా ప్రేమించగలుగుతారు? కుటుంబాలలో ఐకమత్యం లేదు. ప్రతి ఒక్కరి మధ్య పాపము లేక ధన వ్యామోహము, ఒక రూపాయి బిళ్ళ కుటుంబీకుల మధ్య, రక్త సంబంధీకుల మధ్య, తోడబుట్టిన వారి మధ్య వచ్చిందేనంటే భేదాభిప్రాయము చిరస్థాయిగా శాశ్వతముగా తెగదింపులు చేసుకునే విధముగా కూడా వెళ్తా ఉన్నది. ఇటువంటి భయంకర పరిస్థితులలో ప్రపంచములో జీవించుచున్న మనలను అనేక మంది ఉన్నప్పటికీ మనలను మన పాప రోగము నుండి, మన యొక్క శాపము నుండి, మన యొక్క జీవితమును విమోచించుట కొరకు, విడుదల చేయుట కొరకు, రక్షించుట కొరకు ఆయన రక్షణ ప్రణాళికలో మనలను ఉంచుకొనినందువలన మనలను మనమే సరిచేసుకొనుట కొరకు మరి ఒక పర్యాయము ఈ ప్రవక్తల కాలములో జరిగిన సందర్భాలను నేడు మనం ధ్యానము చేసుకుంటున్నాం. ప్రియులారా, ప్రపంచంలో అనేక మంది ఉన్నారు. ఈ వేకువ జామున ఎంతమంది దేవుని మాటలు వినగలుగుచున్నారు, ఎంతమంది ప్రార్థనలు చేయగలుగుచున్నారు. రేయి మొదటి జామున లేచి నీ బిడ్డల ప్రాణముల కొరకు దేవుని సన్నిధిని గోజాడుమని చెప్పిన మాటలు ఎంతమంది ఆచరణలో పెట్టుచున్నారు? కుటుంబాలు ఈ రోజున శాపగ్రస్తముగా ఉండడానికి కారణం ఏమిటి? కుటుంబాలు అభివృద్ధి చెందకపోవడానికి కారణం ఏమిటి? ప్రియులారా, మన ప్రార్థనలకు ఫలితము రాకపోవడానికి కారణం ఏమిటి? ప్రార్థనలు అందరము చేస్తున్నాము, అన్ని సందర్భాలలోనూ చేస్తున్నాము, కానీ ప్రార్థనలకు సరి అయిన జవాబులు పొందుకోగలుగుచున్నామా? ప్రార్థన ప్రియులారా, మనము కుటుంబాలలో నేను చెప్పుచున్న మాట, నన్ను నేను విమర్శించుకుంటూ చెప్పుచున్న మాట ఏమిటంటే, ప్రార్థన నా ఇంటి వారి కొరకు, నా కుటుంబీకుల కొరకు, నా తోబుట్టువుల కొరకు, నా తోడబుట్టిన వారి కొరకు, నా సంతానము కొరకు నేను భారముతో ప్రార్థించిన విధముగా ప్రార్థించినట్లుగా ఇతరుల విషయము నేను ప్రార్థన చేయగలుగుచున్నానా? ఆత్మవిమర్శ చేసుకోవలసిన సందర్భం ఉన్నది. అందరము ప్రార్థనా పరులమే, ప్రార్థన చేస్తున్నాము. ప్రార్థన దేవుడు ప్రతి నిత్యము ఎవరు ఏ విధమైనటువంటి ప్రార్థన చేస్తారని చెప్పి అనేక మందిని దేవుడు ఆకాశం నుండి తుంగి చూచుచున్నాడు. ప్రియులారా, ఏ ప్రార్థన ఆయన దగ్గరికి వెళ్ళి జవాబు తీస్తుంది? ఏ ప్రార్థన మనకు ఆత్మశాంతిని, మనశ్శాంతిని, సామాజిక శాంతిని కలుగు చేస్తుంది? ఏ ప్రార్థన మనలను సమాధానపరుస్తుంది? ఏ ప్రార్థన మనలను సంతోషముగా ఉంచేలా చేస్తుంది? మనం ఏనాడైనా మనలను మనము పరిశీలన చేసుకుంటూ మనం ప్రార్థన చేస్తున్నామా? దేవుని యొక్క ప్రసన్నతను మనం పొందుకోగలుగుతున్నామా? దేవుడు మనలను దృష్టించినట్లుగా మనం చూడగలుగుతున్నామా? ఆయన చేతులతో మనలను నిర్మించి ఆయన రూపమునే మనకి ఇచ్చిన్నారు. ఆయన మనుష్యుని రూపము దేవుని రూపము. మనకున్న రూపము ఆయన రూపమే గనుక మనలను విడిచిపెట్టకుండా మనలను లోకములో జీవింప చేయుట కొరకు పెంచి పోషించుచు, కనికరించి కాపాడుచు, మనలను సహించుచు, మనలను భరించుచు, దీర్ఘశాంతము వహించి మన హృదయమనే భాగమును ఆయన ఆలయముగా చేసుకుని మనలను జీవింప చేయుచున్నాడు. మన హృదయము మలినమైపోతే లోకములో ఉన్న అనేక మంది గతించుచున్నప్పుడు మనము గ్రహించాల్సిన విషయం ఏమిటంటే, ఆయన ప్రియులాగా మనము లోకానుసారంగా చూస్తే దుర్గంధము ఉంటే ఆ చోటికి మనము వెళ్ళము, లేదా దుష్ట బుద్ధులు కలిగిన వారు మన దరిదాపులలో ఉంటే వారితో సాధారణంగా సంభాషణ చేయుట కొరకు ఇష్టపడము, లేదా మనం ఉన్నటువంటి ప్రాంతమును లేక మన పరిసర ప్రాంతములను, మన నివాస స్థలములను మలినములతో, చెత్తతో, చెదారముతో ఉంటే మనము శుద్ధి చేసుకోకుండా మన నివాస గృహాలలో మనము నివసించుట దుర్లభం. అట్లాంటిది ప్రపంచముల పరిపాలకుడు, ప్రపంచ నిర్మాణకుడు, ప్రపంచ సృష్టికర్త నిన్ను నన్ను సృష్టించి ఆయన రూపమును మనకిచ్చి ఆయన స్వరూపములో మనలను సృష్టించి పెంచి పోషించుచున్న ఆయన నీ హృదయమును, నా హృదయమును, మన హృదయమును, మన కుటుంబములను ఆయన కొరకు ఏర్పరచుకుని ఉంటే, మన హృదయములో ఆయన నిజముగా తిష్ట వేసుకుని ఉండడానికి మనం ఇష్టపడితే మన హృదయమును మరింత పరిశుద్ధముగా ఉంచుకోవాలో ఆలోచన చేయండి ప్రియులారా. ఈ కుష్ఠరోగి అయినటువంటి నయమానును మనము చూస్తా ఉన్నాము. ఆయన శారీరకముగా కుష్ఠరోగముతో కలవాడే గాని ఆయన వృత్తిపరముగా
చిత్తశుద్ధి కలిగిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. అందుచేతనే ఆ చిన్నది, ఆ దేశములో ఉన్న చిన్నది ఆ గృహములో చేర్చబడి ఉన్నది. ఇది దేవుని ప్రణాళిక. ఆ చిన్న బిడ్డ ద్వారా నయమాను ఎలీషా ప్రవక్త గురించి వినినప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరకు వెళ్ళి ఉన్నాడు. అక్కడ కూడా ఆ నయమాను తన యొక్క స్వాభావికమైనటువంటి మనస్సు స్వభావమును బయటపెట్టి ఆ ఒక పట్టాన అంగీకరించడు. అయితే ఆ పనివాడు చెప్పినప్పుడు ఏలినవాడ ఏదైనా అడిగితే మీ స్థాయిని బట్టి ఆయనకి ఇవ్వరా, కానీ ఆయన మిమ్మల్ని ఏమని అడిగి చెప్పి ఉన్నారు, ఆయన మిమ్మల్ని మీ నుండి ఏమి ఆశించలేదు కదా, కేవలము నీటిలో మాత్రమే మునగమని చెప్పి ఉన్నాడు. ప్రియులారా, ఆ నీరే మనము నిత్యము సేవించుచున్న పరిశుద్ధముగా పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఇచ్చినటువంటి వాక్యం అనే జలము, ప్రార్థన అనే జలము. వాక్యము మనము చదువుతున్నప్పుడు దేవునితో మనం దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. వాక్యము పఠనం. ప్రియులారా, ప్రార్థన మనము చేయడం అంటే దేవునితో మనం మాట్లాడడము. ఎదుటి వ్యక్తులతో మనం మాట్లాడుచున్నప్పుడు, అరమరికలు లేకుండా మాట్లాడుచున్నప్పుడు మన మాటలు మనుషులు వింటున్నారనే నమ్మకం మనకు కలుగుచున్నది. అందుచేతనే మనము మన యొక్క మాటలు ఎదుటి వారితో షేర్ చేసుకుంటాము, పంచుకుంటా ఉంటాము, కష్ట సుఖాలు చర్చించుకుంటాం. అయితే మన దేవుడు కూడా మన మాటలు, మన చేతలు, మన కార్యక్రమములు, మన ప్రార్థనలు ఆయన ప్రతి నిత్యము వింటూనే ఉన్నాడు. మనం ప్రార్థన చేసినా చేయకపోయినా కూడా ఆయన మన పట్ల ఆపేక్ష కలిగి, ఆదరణ కలిగి, మనలను దృష్టించుచు మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. అందుచేతనే వెలుగును, వాయువును, ఆయువును, జీవమును మనకు ప్రతినిత్యము అనుగ్రహిస్తూనే ఉన్నాడు. ప్రియులారా, ఆయన ఇచ్చిన వెలుగునే మనము అనుభవించుచున్నాము. మనము రాత్రి వారము కాము, మత్తులము కాము, పగటి వారము గనుకనే పగటిని ఏలుచున్న దేవుడు, రాత్రిని ఏలుచున్న దేవుడు, వెలుగును కలుగు చేసిన దేవుడు, వెలుగుకు నివాస స్థానమై ఉన్న దేవుని యొక్క జనాంగముగా మనము గుర్తించబడి ఆ వెలుగై ఉన్న మాటలను మనము ధ్యానము చేస్తున్నాం. ప్రియులారా, అనేక మంది కుష్ఠరోగుల దేశములో ఉన్నారు. ఈ ప్రపంచములో నశించిపోతున్న వారు, పాపములో కొట్టుకుపోతున్న వారు, బింకములాడువారు, కుయుక్తి పరులు, అవిధేయ పరులు, స్వార్థ పరులు, బింకములాడువారు అనేక మంది ఉన్నారు. ప్రియులారా, వారిలో మనము గొప్పవారిము కాదు. వారితో మనము బేరీజు వేసుకుంటే, మనము కూడా మన అంతరంగమును మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, ప్రతి నిత్యము మన బాహ్య పురుషుడు క్షీణిస్తూనే ఉన్నాడు. కానీ దేవుడు తన రక్తం ఇచ్చి మనలను ఏర్పరచుకుని ఉన్నాడు గనక మన అంతరంగ పురుషుడు ప్రతి నిత్యము నూతన పరచబడుచున్నాడు. ప్రియులారా, ఈ లేఖనముల ద్వారా, ఈ వాక్యము ద్వారా, దేవుని యొక్క సన్నిహితుల ద్వారా, దేవుని యొక్క సేవకుల ద్వారా మనము ఐకమత్యముగా అన్యోన్యముతో ఏకీభవించి ప్రార్థనా గుంపుగా కూడుకొని ప్రార్థనలు, యాచనలు దేవునికి చేయుచుండగా మన యొక్క అంతరంగ పురుషుడు నవీన స్వభావం సంపాదించుకున్నట్టు కొరకు ఇటువంటి వేదికలు మనకు ఎంతో అవసరమై ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క ప్రసన్నతను, దేవుని యొక్క దీవెనలను, దేవుని యొక్క కనికరమును, దేవుని యొక్క ఆ భద్రతను మనము అనుభవించాలి, పొందుకోవాలనంటే మనము దేవునికి ఇష్టలైన ప్రజలుగా, దేవుని పట్ల విశ్వాసము కలిగిన వారిగా మనము ఉండాలి. మన హృదయములను ఆయన చూస్తా ఉన్నాడు. ఆ సారెపతి విధవరాలు ఆమె విరిగి నలిగిన మనసుతో కృషించిపోతూ, కృంగిపోతూ మనుషుల మీద, లోకములోని వారి మీద, ధనికుల మీద, ఇరుగు పొరుగు వారి మీద ఆధారపడలేదు. ఆమెకున్న దానిని అనుభవించుట కొరకు, ఆమెకున్న దానిని ఉపయోగించుకొనుట కొరకు ఆశపడి ఉన్నది. మనము లేఖనములు చూస్తే అలాగే ఈ నయమాను ఆధిక్యత కలిగిన వాడు, సామాజికముగా ఆధిక్యత కలిగిన వాడు, అధికారము ఉన్నవాడు అయినప్పటికీ ఆయన ఆ అంతరంగములో మాత్రము ఆయన పడుచున్న వేదనను చూచి దేవుడు ఒక చిన్న దానిని పంపించి ఆ ఇంటిలో పనికెత్తగా ఆ చిన్న బిడ్డ ద్వారా
ఆయన హృదయమును తెప్పరిల్ల చేసి ఆయనకు కనువిప్పు కలిగినట్లుగా చేసి ఆయనను ఎలీషా ప్రవక్త దగ్గరకు పంపించినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రియులారా, దాని ఈ మరొక పర్యాయం మనం ధ్యానం చేసుకుంటే అనేక మంది ప్రపంచములో ఉన్నారు. వారందరికంటే మనము యోగ్యులము కాదని ప్రతినిత్యము ప్రార్థన చేస్తూనే ఒప్పుకుంటూనే ఉన్నాం. యథార్థమైన సత్యం అది. మనము మంటి వారమని ఆయన ఎరిగినప్పటికీ మనలను జ్ఞాపకము చేసుకొనుచున్నాడు. ప్రియులారా, ఆయన చేతులలోనే ఇంకనూ మనము ఉన్నాము. జగట మంటి వారము మనము. ఆయన ప్రతినిత్యము పాత్రలను తయారు చేయుచున్నాడు. ఏ పాత్ర నశించిపోవట ఇష్టము లేదు. ఇర్మియా గ్రంథములో 18వ అధ్యాయంలో చూస్తే కుమ్మ సారె మీద పాత్రలను తయారు చేయుచున్న కుమ్మరివాడు చేతిలో ఉన్న పాత్ర పగిలిపోతుంటే వెంటనే చేతిలోకి తీసుకుని మరలా ఉపయుక్తమైన పాత్రగా, ఉపయోగపడే పాత్రగా తయారు చేయుచున్నట్లుగానే ప్రియులారా, ప్రతి నిత్యము నిన్ను, నన్ను, మనలను, మన కుటుంబములను, ఆయన జనాంగమైనటువంటి మనలను ప్రతి నిత్యము ఆయన చేతిలోనే మనల్ని ఉంచుకుని ఉన్నాడు గనుక మనము పగిలిపోకుండా, మనము పగిలిపోయినను మనలను ఆత్మీయముగా, శారీరకముగా, భౌతికముగా, లోకానుసారంగా రిపేరు చేస్తూ ఆయన నిలబెట్టుకుంటున్నాడు, స్థిరపరుచుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన స్థిరమైన దేవుడు, సత్యమైన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, సజీవమైన దేవుడు, నిత్యము ఏలుచున్న దేవుడు, నిత్య పరిపాలకుడు. ఆయన పరిపాలనకు ఎదురు లేదు. ఆయన ప్రేమకు సరిహద్దులు లేవు. ఆయన ప్రేమకు పరిమితులు లేవు. అనంతమైన ప్రేమ వాత్సల్యములు కలిగిన ఆ గొప్ప దేవుని యొక్క జనాంగముగా మనము గుర్తించబడినందువలన ఆయన ప్రేమను పొందుకొనుట కొరకు, ఆయన ప్రేమను మన కుటుంబాల కొరకు కాక అనేక మంది కొరకు ప్రార్థించినప్పుడు అనేక మంది కొరకు భారముతో, వేదనతో, అణకువతో, ఇటువంటి కపటము లేక, కల్మషము లేక, స్వార్థము లేక ప్రార్థన చేయగలిగితే మన ప్రార్థనలు దూపము వలె దేవుని సన్నిధికి చేరుతాయి. ప్రియులారా, చెప్పడం చాలా సులువండి, చేయడం చాలా కష్టం. నేనే కాదు, మనందరము కూడా మనము మన వ్యక్తిగత సమస్యల కొరకు, వ్యక్తిగత జీవితము కొరకు, కుటుంబ జీవితము కొరకు ప్రార్థించినట్లుగా దేవుని సన్నిధిని మనము గోజాడలేము. అది యథార్థమైన సత్యము. నేనైతే ఒప్పుకోక తప్పదు. రహస్యముగా చేసిన ప్రార్థన, బహిరంగముగా చేసిన ప్రార్థన, కుటుంబములో చేసిన ప్రార్థన, సామాజిక పరముగా చేసిన ప్రార్థన, సంఘములో చేసిన ప్రార్థన, ఎంతమంది కొరకు ఆత్మతో, సత్యముతో, వేదనతో, రోదనతో, భారముతో ప్రార్థన చేస్తున్నామో మనల్ని మనం పరీక్ష చేసుకోవాల్సిన సందర్భము. మనము అట్టి విధముగా దేవుని సన్నిధిని విధేయత కలిగి ప్రార్థించినట్లయినా మన ప్రార్థనలకు ఎందుకు జవాబు రాదు? మనం ఎందుకు బాగుపడము? మనం ఎందుకు పోషించబడము? మనం ఎందుకు స్వస్థత పొందుకోము? ప్రియులారా, ప్రతి నిత్యము అనారోగ్యముల గుండా, అస్వస్థతల గుండా, ఆందోళనల గుండా, అపాయముల గుండా, అపకారముల గుండా, ప్రమాదముల గుండా, శోధనల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వెళ్లాల్సిన అవసరం ఏమున్నది? సమస్తమును ఏలుచున్న దేవుని బిడ్డలమైన మనము, సమస్తము ఆయన ఆధిపత్యములో ఉన్న దేవుని యొక్క జనాంగం అనే పేరు పెట్టబడిన మనము, ఆయనకు అసాధ్యమైనది ఏమీనూ లేదు. సమస్తము సాధ్యమే. మనలను పెంచి పోషించుటకు ఆయన సమర్థుడు. ఏ మార్గము మూసిపోయినను, నలుదిక్కులలో మూసుకుపోయినను ప్రియులారా, మనము పైకి చూస్తే పైనున్న దేవుని నుండి సహాయము పొందుకొనుట కొరకు మనము అర్హులము గనుకనే ఈ అర్హత కలిగిన, ఈ స్వచ్ఛమైన, శక్తి కలిగిన, జీవము కలిగిన మాటలు మన చెంతకు చేరి ఉన్నవి, మన వద్దకు వచ్చి ఉన్నవి, మన చేతులలో ఉన్నవి, మన ఇంటిలో ఉన్నవి. ఈ విలువైనటువంటి సత్యవేద గ్రంథముగానే కాక మన జీవితములకు దిక్సూచి, మన జీవన ప్రయాణానికి దిక్సూచి వంటివి. దేవుడు మనకు నాయకుడు. ఆయన నాయకత్వములో మన యొక్క జీవనయానమును కొనసాగించుట కొరకు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఈ నా మాటలలో దోషమున ఎడల దేవుడు క్షమించి నన్ను సరిచేసి ఆశీర్వదించునుగాక. ఈ మాటల ద్వారా ఎవరినైనా నొప్పించినట్లయితే దయచేసి ప్రేమపూర్వకంగా నన్ను ఆత్మలో ద్వేషించుకోకుండా నన్ను క్షమించండి. దేవుడి మాటలు దీవించునుగాక. వాక్ టు యు తల్లి. ఆమెన్.
ఆమేన్ ఆమేన్. పనికిరాని పాత్రను నేను, శుద్ధి చేయుమా వాడుకొనుమా. పనికిరాని పాత్రను నేను, శుద్ధి చేయుమా వాడుకొనుమా. కరుణించుమా యేసు కాపాడుమా, కరుణించుమా యేసు కాపాడు. నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందు ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను. ప్రభు పలికినట్టుగా ఎంతమంది బీదవారు ఉన్నప్పటికీ, ఎంతో మంది బీదవారు ఉన్నప్పటికీ, సీదోను సంబంధమైన సారెపతిలోనున్న ఆ విధవరాలు, సారెపతిలోనున్న ఆ విధవరాలు మాత్రమే ఏలియా గారి ద్వారా పోషింపబడినట్లుగా, ఎంతో మంది కుష్ఠవ్యాధి గల వారున్న సిరియా దేశపు నయమాను, సిరియా దేశపు సైన్యాధిపతి కుష్ఠరోగమును పోగొట్టుకున్నట్లుగా. ఏమి కారణము? సారెపతి విధవరాలు పోషణకు ఏమి కారణము? సీదోను సిరియా దేశపు కుష్ఠవ్యాధి గల నయమాను స్వస్థత కలుగ చేయుటకు ఏమి కారణము? అక్కడ రెండవ భాగంలో ఇశ్రాయేలు చిన్న బిడ్డ సువార్థికురాలయ్యింది. మొదటి భాగంలో ఆయన ఎవరిని అనాథలుగా విడవడు, అందరినీ పోషించువాడు, అందరినీ పాలించువాడు, పోషించే దేవుడు ఉన్నాడని రుజువుపరుచుకుంటున్న మొదటి సందర్భము. రెండవ సందర్భంలో శత్రువులను సైతము, ఇశ్రాయేలు చిన్నదానికి శత్రు దేశము, సిరియా దేశము శత్రు దేశము, అనేక మారులు యెహోవాయే ఇశ్రాయేలు అను తన సొంత ప్రజలను ఈ నయమాను ద్వారా, ఈ కుష్ఠరోగి ద్వారా ఓడించిన అనుభవాలు ఉన్నాయి. గతంలో ఎన్నో ఉన్నాయి. శత్రువులింటిలో ఆశ్రయం పొందుతున్న ఇశ్రాయేలు చిన్నది, నమ్మకమైన బిడ్డ, కన్నీటి ప్రార్థన చేసే బిడ్డ, స్వార్థికురాలు, చిన్న ప్రాయములో పసితనంలోనే ప్రభు మనసెరిగిన బిడ్డ, స్వార్థికురాలు, దేవుని సన్నిధిలో ఎలీషా ప్రవక్త యొద్ద నా యజమానుడు కూడా ఉండాలని కోరుకున్న బిడ్డ. కుష్టి వ్యాధితో వెళ్తాడు, స్వస్థపరచబడి తిరిగి వస్తాడు. ఇంటి ఇల్లు పాదికి ఆనందము, సంతోషము. కుష్టి వ్యాధి నయమైపోవుట, పసిపిల్ల దేహం వలె మారిపోవుట నయమాను దేహము. సువార్తలో మహిమ ఉన్నది. గాస్పుల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ లో, యేసు శిలువ గాథలో స్వస్థత ఉన్నది అని గ్రహించిన బిడ్డ, దేవుని దాసుని యొద్దకు పంపించిన బిడ్డ. ప్రియులారా, మొదటి సందర్భంలో తన పిల్లలను విడువడు, ఎడబాయడు, పోషించే దేవుడు. యెహోవా ఈజ్ ద ప్రొవైడర్, యెహోవా ఈరే అని జ్ఞాపకం చేసుకున్నాడు. రెండవ సందర్భంలో ఆ చిన్న తల్లి బిడ్డ స్వార్థికురాలు నయమాను కుష్టి ఎంత భయంకరమైన రోగమై స్వస్థత కలుగుటకు కారణమైంది. ఈనాడు మొదటి భాగంలో మనం విన్న దైవజనులు మనకు అందచేసిన వాక్య పరిచర్య ద్వారా నిన్ను నన్ను విడువని ఎడబాయని దేవుడు అందరినీ పోషించేవాడు ఉన్నాడు. ఆయన ఆకాశమందున్నాడు. ఆయన ఆకాశము భూమిని కలుగ చేసిన నిర్మాణకుడు. ఎవరిని విడువడు, తన్ను ఆశ్రయించిన వారిని ఎవరిని అనాథలుగా విడువడు. రెండవ విషయంలో మనందరము
నయమాను ఇంటిలో కుష్టు వ్యాధి కలవాని ఇంటిలో శత్రువులు అని, పగదారులు, కక్షదారులు అని భేదం ఉండకూడదు. ఏ పరిస్థితిలో ఉన్న ఇశ్రాయేలు చిన్నదానికి కలిగిన మనస్సు కలిగి స్వార్థ సేవ చేసే భద్రమై ఉన్నాము. విరోధమైన పరిస్థితుల్లో విరోధుల ఇంటిలో ఉన్న ఎన్ని శాపనార్థాలు పెట్టుకున్నదో బిడ్డ, ఎన్ని శాపనార్థాలు పెట్టుకున్నదో. ఈ నా యజమానుడు ఈ కుష్ఠ వ్యాధితో అంతమైపోనుగాక అనుకుంటే తప్ప, నయమాను ఈ కుష్ఠ వ్యాధితో అంతమైపోనుగాక అనుకుంటే తప్ప దేవుడు ఆ బిడ్డ ప్రార్థన వినడా? కాదు కాదు సుమి. స్వస్థత కోరుకున్నది, బాగుపడాలని కోరుకున్నది. శత్రురాజు సిరియా దేశంలో ఉన్న ఓడించే నయమాను ద్వారా ఓడించే దేవుని వేడుకున్నది. ప్రవక్త యుద్ధ నా యజమానుడు ఉండాలని కోరుకున్నది. స్వస్థత కోరుకున్నది. పాపరోగం నుండి విడుదల, కఠినమైన వ్యతిరేకమైన పరిస్థితుల్లో కూడా పాపముల నుండి విడుదల, పాపముల నుండి స్వస్థత, పాపరోగానికి మందు పరుగిడి ప్రయత్నిస్తే దొరకదిక ముందు. ఎప్పుడో మా పితరులు పాడిన పాట. అద్దంకి దావీదు, మల్లెల దావీదు అనే ఆత్మాభిషేకం గలవారు, ఆత్మావిషయము గలవారు చక్కగా మధురంగా పాడిన పాట, జానపదాలు. పాపరోగానికి మందు పరిగిడి ప్రయత్నించకపోతే దొరకదిక ముందు. పాపరోగులు అనేక మంది ఉన్నారు, అనేక మంది నయమానులు ఉన్నారు. ఇశ్రాయేలు చిన్నది ఏ ఇంటిలో ఉంటే ఆ ఇంటిలో పాపరోగానికి మందు ఉన్నది. ప్రియులారా, మందు ఉన్నది పాపరోగానికి. సువార్త ప్రభువైన యేసు రక్తము, యేసు రక్తము, యేసు రక్తము. దేవునికి స్తోత్రం కలుగును గాక. పైడే గారు ఆత్మ పలికించిన మాటల చేత మేమందరము దీవించబడ్డాము. గాడ్ బ్లెస్ యు అయ్య గారు. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలండి అయ్య గారు. ప్రత్యేకంగా మీకు హృదయపూర్వకంగా మా కుటుంబం తరఫున వందనాలు అయ్య గారు. వందనాలండి. ఇప్పుడు చిన్న ప్రార్థన చేయగలిగిన వారు ఎవరైనా ఉంటే విన్న వాక్యమును బట్టి. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవ, నీకు వందనాలు 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 ప్రభా. శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని మాకు అందజేసావు ప్రభా. మరి ఆ వృద్ధురాలని నాయన నీవు ఎంచుకున్నావు ప్రభా. ఆమె ద్వారా వారి ఇంటి వారందరినీ నాయన నీవు దీవించావు. అటు రీతిలోనే ప్రభా నీవు ఎన్నుకున్నటువంటి బిడ్డలు నాయన మరి నేటి సమాజంలో అక్కడక్కడ కుటుంబానికి ఒక్కొక్కరు చొప్పునే నాయన వస్తూ ఉన్నారు ప్రభా. వారిని ద్వారా వారి ఇంటి వారిని అందరినీ దీవించి ఆశీర్వదించండి ప్రభా. శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని విన్నటువంటి మేము నాయన ధన్యులము తండ్రి. ఆయన చెప్పబడినటువంటి నాయన మరి పైడయ్య గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. మరి నీ రక్తము తప్ప ప్రభా నాయన మాకు పాప ప్రక్షాళన లేదు తండ్రి. నాయన నీ రక్తములో కడగబడినట్లు మమ్మల్ని అందరినీ దీవించండి. మా కుటుంబాల్లో ఇంకా రక్షణ లేని వారు అనేకులు ఉన్నారు ప్రభా. వారి కొరకు నాయన మేము ప్రార్థన చేస్తూ ఉండగా తండ్రి, వారిని కూడా నాయన పరిశుద్ధాత్మ దేవుడా నీవే నాయన మరి కనికరించి కృప చూపించి వారికి మారు మనసు దయచేయమని ప్రార్థిస్తూ కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మనము మన ప్రభువు అప్పగించబడిన ప్రార్థన చెప్పుకుందామండి. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము, మా క్షమించిన ప్రకారం మా రుణములను మన శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము బలము మహిమ నిరంతరము నీవి అయి ఉన్నవి తండ్రి. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. ఆత్మపూర్ణులైన దైవజనులు విజయనగరం నుండి ఆశీర్వాదం విడుదల చేస్తారు.
తండ్రి కుమారుని యొక్క పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము నేటి పరిశుద్ధ దినములు ఆచరించే ప్రతి వారికి కూడికలో పాల్గొన్న వారికి మరల మనము కలుసుకున్న పర్యంతము సదాకాలము దేవుని కృప తోడై ఉండి ఆదరించి నడిపించును గాక. ఆమేన్. ఇంతటితో తెలుగు సభ ప్రవేశిస్తాము. హిందీ సభలో आइए विश्वनाथ प्रसाद जी तैयार खड़े हैं, हमारे लिए प्रार्थना करेंगे। ओपनिंग प्रार्थना वो